హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఫాలో అవుతుండండి. ఇక ముందుగా ఈరోజుకి సంబంధించిన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. 30,000 జాబ్స్ వస్తాయి. విదేశీ పర్యటనలో 31,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం ఏంటో చెప్పేందుకే విదేశీ పర్యటనకు వెళ్ళామని చెప్పారు. మేం ఎంటర్టైన్మెంట్ కోసము విదేశీ పర్యటనలకు వెళ్ళలేదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ సంస్థలకు నమ్మకం కలిగించేందుకే అమెరికా, సౌత్ కొరియాకు వెళ్ళాము. పెట్టుబడులపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారము పట్టించుకోవద్దని కూడా తెలియజేశారు. గతంలో కేసీఆర్ చైనాకు వెళ్తే 200 కోట్లు కూడా రాలేదు. కంపెనీలు పోతున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కేంద్రంలో కీలక పోస్టులు, ప్రైవేటు ఉద్యోగులకు ఆహ్వానము. కేంద్ర ఆర్థిక శాఖ, హోం, వ్యవసాయము, విద్య ఇలా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల నుంచి కూడా వీటికి దరఖాస్తులు స్వీకరించబోతుంది. సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయిలోని 45 లేటరల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదని పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్సిటీలు, పిఎస్యులు, స్వతంత్ర సంస్థలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. 10 జాయింట్ సెక్రటరీ, 35 డైరెక్టరీ, డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టులు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 17. సంబంధిత రంగంలో కనీసము 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ అయితే పేర్కొన్నది. డిప్యూటేషన్ కాంట్రాక్ట్ విధానంలో కనీసం 3 ఏళ్లు, గరిష్టంగా 5 ఏళ్లు పనిచేసినటువంటి అభ్యర్థులైతే అర్హులు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈ ఏడాది 20 ఇంటిగ్రేటెడ్ గురుకులాలు, R&BK నిర్మాణ బాధ్యతలు. త్వరలోనే సీఎం రేవంత్ దగ్గరకు డిజైన్లు. వివరాలు చూద్దాము. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను వేరువేరు చోట్ల కాకుండా అన్నింటినీ కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయము తెలిసిందే. ఈ మేరకు సుమారు 6 డిజైన్లను ఆర్కిటెక్ట్ సంస్థలు రెడీ చేశాయి. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాటిని పరిశీలించారు. ఇక R&BK నిర్మాణ బాధ్యతలు అయితే అప్పగించారు. 5 ఏళ్లలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి. బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించినటువంటి సర్కారు. పైలట్ ప్రాజెక్టులుగా కొడంగల్, మదిరలో ముందుగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఆర్టీఐ యాక్ట్ ప్రత్యేక అవసరాల పిల్లలక డిఎస్సి ప్రాథమిక కీలో తప్పులు. వివరాలు చూద్దాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు మాత్రమే సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట. ఇది ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో ఓ ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానము. ఇక నెక్స్ట్, మాస్టర్ కీలో 160 ప్రశ్నలకు ఇచ్చినటువంటి ప్రాథమిక కీలో అత్యధిక తప్పులు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ప్రశ్నపత్ర రూపకల్పన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో 4 ప్రకారము ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా అలా ఇవ్వలేదని, ఒక్క లెర్నింగ్ డిజేబిలిటీలో 35 వరకు ప్రశ్నలు ఇచ్చారని, ఇది అత్యంత దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఇక దీనిపై మరి ఎలాంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారనేది మనము వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము.
ప్రపంచ ఆర్థికానికి మంకీ భయము. అంతకంతకు పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటన. కోవిడ్ నాటి దుస్థితి కోవిడ్ నాటి దుస్థితి దాపురించవచ్చంటున్నటువంటి నిపుణులు. మరిన్ని వివరాలు చూద్దాము. కరోనాతో కకావికలమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. 1958లో గుర్తించినటువంటి ఈ వైరస్ కొత్తది కానప్పటికీ మ్యూటేషన్తో కొత్త శక్తిని సంతరించుకోవడము భయపెడుతుంది. ఆఫ్రికాలో మాత్రమే కనిపించేటువంటి మంకీ పాక్స్ వైరస్ స్వీడన్, పాకిస్తాన్కు విస్తరించింది. గతంలో నమోదైనటువంటి మంకీ పాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వేరియంట్ రకానికి చెందినవి. తీవ్రత తక్కువగా ఉండేది. ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసులు క్లాడ్ 1 రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సోకితే కనుక మరణాల రేటు 10% ఉండొచ్చు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావము. కరోనా విలయం మున్పు 2020లో గ్లోబల్ జీడిపి వృద్ధి రేటు 2.5% మేర పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు 2019లో అంచనా వేసింది. అయితే కోవిడ్ కేసులు, లాక్డౌన్తో జీడిపి వృద్ధి రేటు 3.1% మేర పడిపోయింది. ఇప్పుడు ఎంపాక్స్ కేసులతో అదే పరిస్థితి రావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. స్కీ బేస్ జంపింగ్లో గిన్నెస్ రికార్డు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. బ్రిటిష్ సాహసికుడొకరు స్కీ బేస్ జంపింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 34 ఏళ్ల జాషువా బ్రెగ్మెన్ 18,753 అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సహాయంతో దూకి సురక్షితంగా హిమాలయాలపై దిగి గిన్నీస్ రికార్డును సాధించాడు. అంతకుముందు ఫ్రెంచ్ వ్యక్తి 2019లో సాధించినటువంటి 14,301 అడుగుల రికార్డును జాషువా అధిగమించాడు. స్కీయింగ్, బేస్ జంపింగ్ క్రీడల సమ్మిళితమే ఈ స్కీ బేస్ జంపింగ్. 2 పొడవైన ప్లాస్టిక్ కర్రలను 2 బూట్లను బిగించి మంచులో వేగంగా కదలడమే స్కీయింగ్. ఎత్తైన ప్రదేశాల నుంచి పారాచూట్ సహాయంతో క్రిందకు దూకడాన్ని బేస్ జంపింగ్గా పేర్కొంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్. భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ను చేపట్టాయి. ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసినటువంటి ఈ పోర్టబుల్ హాస్పిటల్ను 15,000 అడుగుల ఎత్తు నుంచి IAFకు చెందినటువంటి రవాణా విమానం ద్వారా అనుకున్న లక్ష్యత ప్రాంతంలో పారాచూట్ సాయంతో జార విడిచినట్లుగా రక్షణ శాఖ వర్గాలు శనివారము వెల్లడించాయి. మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్లను తరలించారు. ప్రాజెక్టు BHISHMలో భాగంగా ఈ క్యూబ్ను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్ను తరలించేందుకు IAF అధునాతన వ్యూహాత్మక C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని వినియోగించింది. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి. అధునాతన వ్యూహాత్మక C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని వినియోగించింది. ఈ ఆపరేషన్లో ఆర్మీకి చెందినటువంటి పారా బ్రిగేడ్ కీలక పాత్ర పోషించిందని రక్షణ శాఖ తెలిపింది. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్లోని భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ అలాగే కొన్ని బిట్స్ అలాగే థియరీ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కామెంట్ చేసిన వారికి డైరెక్ట్గా సెండ్ చేస్తాను. నెక్స్ట్ DSC టెట్ 2024కి సంబంధించి హిస్టరీ టాపిక్లోని బిట్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దానికి సంబంధించిన కీ కూడా ఉంది. దీని PDF లింక్ కావాలనుకున్న వారు కామెంట్ చేయండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.